హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వైల్డ్ ఫైర్ వ్లాగర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అని అంటే నేను చేసిన వీడియోస్‌కి లైక్ కొడితే నాకు అర్థమవుతుంది. అలాగే కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఎలాంటి కామెంట్ అయినా పర్లేదు. మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చినా తీసుకొని నేను వాటినైతే చేంజ్ చేసుకుంటాను. ఈ వీడియో ఏంటి అంటే మా అమ్మ నాకు ఊరు నుంచి చిక్కుడుగాయ పికిల్ అనేది పంపించింది. చిక్కుడుగాయ పచ్చడనమాట. చూసారు కదా! అమ్మ వాళ్ళు చేసే ప్యాకింగ్ మాత్రం మామూలుగా ఉండదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినా గానీ ఆ ప్యాకింగ్ మాత్రం ఊడిపోదనమాట. అంత స్ట్రాంగ్‌గా చేస్తారు. మా అమ్మ అయితే ఆ పికిల్ ఉంది కొంచెం గానీ దానికి పైన 5 ప్యాకెట్లు పెట్టింది. దానిపైన రబ్బర్ బ్యాండ్ గూడా వేసిందనమాట. ఆ పికిల్ చూసారా అడుగున ఎక్కడో ఉంది. అండ్ అది కూడా మళ్ళీ ఆయిల్ గూడా లేదు అందులో. అయినా కూడా దానికి అంత గట్టి ప్యాకింగ్ అయితే చేసింది. అమ్మ వాళ్ళ ప్యాకేజింగ్ మరి మామూలుగా ఉంటదా? మీ పేరెంట్స్ గూడా ఇలా చేస్తారా? ఏదైనా పంపించినప్పుడు మీకు ఇట్లానే ప్యాకింగ్ అన్ని కవర్స్ పెట్టి అలా ఎంతమంది పేరెంట్స్ ఎలా అలా చేస్తారో నాకైతే కామెంట్స్ పెట్టండి చూద్దాము. మా అమ్మ అయితే ఎలాంటి ప్యాకింగ్ అయినా కానియండి, ఏ పికిల్ పెట్టినా కానీ ఇంతే ప్యాకింగ్ చేస్తది. అందులో నుంచి చుక్క కూడా బయటికి రాదనమాట. ఊపిరి కూడా ఆడదు దానికి. అలా చేసేస్తది. అండ్ ఇదైతే చిక్కుడుగాయ పికిల్ అనమాట. మా అమ్మ అయితే నాకు బోలెడన్ని పికిల్స్ పంపిస్తా ఉంటది. ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్‌లో ఏ కర్రీస్ తినననమాట. ఇంటి దగ్గర కూడా పెద్దగా తినను. పికిల్స్ తోటే ఎక్కువ తింటాను. ఇప్పుడైతే చిక్కుడుగాయ పికిల్ పెట్టి పంపించింది. అది ఓపెన్ చేయంగానే స్మెల్ అయితే మామూలుగా లేదనమాట. నాకు ఇత్తుల చిక్కుడుగాయ అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఇత్తులుంటే నాకు చాలా టేస్టీగా అనిపిస్తది. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో పక్కా చేస్తాను. ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ ఇత్తులు ఉంటేనే బాగుంటుందనమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేద్దురు గానీ, ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.